హాయ్ హలో వెల్కమ్ టు జాట్ టీవీ. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ప్రెస్టేషన్ పెరిగిపోతుంది. ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తుంది. బీఆర్ఎస్ సిపిఎం కొన్ని చోట్ల కలిసి పనిచేశారు. మిర్యాలగూడలో కాంగ్రెస్ తప్పిదాలని కవర్ చేసుకునేందుకు దాడులకు పాల్పడ్డారు. నల్గొండ, మిర్యాలగూడ, సూర్యాపేట ఇలా చాలా చోట్ల ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రతిఘటించే ప్రయత్నం చేశారు. పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలు మారారు. జిల్లా అధికారులు నిస్సహాయులుగా మారారు. ఎన్నికల సంఘం కూడా తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ బ్రాంచ్ గా మారిపోయింది. ఇతర పార్టీల ఫిర్యాదులపైన స్పందించడం లేదు. ప్రతి చోట కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు బూతులు ఆక్రమించే ప్రయత్నం చేసే ఎన్నికల అధికారులు కనీసం పట్టించుకోలేదని మండిపడ్డారు జగదీష్ రెడ్డి. మీడియా మిత్రులు నమస్కారం. కాంగ్రెస్ పార్టీకి రోజు రోజు ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది. ప్రత్యేకించి నల్గొండ జిల్లాలో తప్పకుండా ఎలక్షన్లో ఓడిపోయే పరిస్థితి వచ్చింది. అన్ని మున్సిపాలిటీలలో కూడా ఎదురెత్తి కనబడుతుంది. ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత కనబడుతుంది. దీన్ని కాంగ్రెస్ పార్టీ చేసిన వర్గాన్ని మంచి మోసాలను ఎండగట్టి బీఆర్ఎస్ పార్టీ జిల్లాలో కొన్ని చోట్ల సిపిఎం పార్టీ కూడా కలిసి వచ్చిన చోట్ల కలిసి పనిచేసినారు. ప్రత్యేకించి మిర్యాలగూడలో కాంగ్రెస్కు వాళ్ళు చేసిన తప్పులతోనే ప్రజలు వచ్చిన వ్యతిరేకత ఏదైతే ఉందో దాన్ని తప్పించుకోవడం కొరకు అక్కడ గొడవలు సృష్టించడానికి ప్రయత్నం చేసి దొంగ ఓట్లు వేయడానికి ప్రయత్నం చేసినప్పుడు అడ్డుకున్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు జమీల్ పైన, మస్తాన్ పైన తీవ్రంగా దాడి చేసేసారు. అశోక్ మిగతా కార్యకర్తల పైన దాడి చేసినారు. మాజీ ఎమ్మెల్యే భాస్కర్ గారి కొడుకు సిద్ధార్థ పైన కూడా దాడి చేసే ప్రయత్నం చేసినారు. అది నల్గొండలో కావచ్చు, సూర్యాపేటలో కావచ్చు, తిరుమలలో కావచ్చు, చాలా చోట్ల కూడా ఇదే ప్రయత్నం చేసినారు. కానీ ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా ప్రతిఘటించారు. కాంగ్రెస్ అరాచకానికి అడ్డుకట్ట వేయగలరు. పోలీస్ అధికారులు సహజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా వాళ్ళు అడుగులు మడుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక మండలి వాళ్ళతో ప్రవర్తించే విధానం చాలా ఆటవికంగానే ఉంటుంది. కానీ ఎందుకో పోలీస్ అధికారులు కూడా, జిల్లా అధికారులు కూడా నిస్సహాయంగా ఉంటున్నారు. స్థానిక అధికారులు అయితే కాంగ్రెస్ పార్టీ జెండా వేసుకుంటూనే పనిచేస్తూ ఉన్నారు. ఆశ్చర్యం ఏంటంటే ఎన్నికల సంఘం కూడా మొదటిసారిగా చరిత్రలో మనం చూస్తున్నాం. ఎన్నికల సంఘం కూడా కాంగ్రెస్ పార్టీ బ్రాంచ్ లాగా తయారైంది. చాలా ఆశ్చర్యంగా కనబడతా ఉంది. మొదటిసారిగా చూస్తూ ఉంది. ఎన్నికల సంఘం రాష్ట్రంలో పైన ఏముందో కింద కూడా కొన్ని చోట్ల అవినీతి పరులైన అధికారులు, అధికార పార్టీకి కుమ్మగాసే అధికారులు, వాళ్ళు ఇతర పార్టీలు ఇచ్చిన పిటిషన్లు తీసుకునే పరిస్థితుల్లో లేరు. అంత పెద్ద ఎత్తున దాడి జరిగి పట్టణం అంతా కాసేపు గందరగోళం జరిగితే కూడా ఇప్పటివరకు అక్కడ కనీసం ఒక అరెస్ట్ లేదు, ఒక చర్య లేదు. ఇప్పటివరకు కూడా మిర్యాలగూడలో మిగతా ఎక్కడ కూడా ఇవాళ ప్రతి బూత్లో జిల్లాలో, అది నల్గొండ కావచ్చు, అది మిర్యాలగూడ కావచ్చు, సూర్యాపేట కావచ్చు, భువనగిరి కావచ్చు, సాగర్ కావచ్చు, మోదాడ ఎక్కడైనా కావచ్చు, చౌటుపల్లితో సహా ప్రతి చోట కాంగ్రెస్ పార్టీ నాయకులు బూతులను లోపలికి పోయి తిరిగి వస్తుంటే, బూతులు ఆక్రమించే ప్రయత్నం చేస్తుంటే కనీసం ఎన్నికల అధికారులు కానీ, పోలీస్ అధికారులు కానీ అడ్డు చెప్పిన సందర్భం కూడా లేదు. చాలా ఆశ్చర్యంగా ఎమ్మెల్యేలు, వాళ్ళతో పాటు చోటమోట నాయకులు కూడా పోయి బూతులలో ఇష్టం వచ్చినట్టుగా లైన్లలో ఉన్న వాళ్ళు అక్కడ ప్రచారం చేయడం, బూతుల ముందే డబ్బులు పంచడం, లైన్లో నిలబడ్డ ఓటర్లకు కూడా పైసలు పంచినారు ప్రతి చోట.
డబ్బు అధికారం విచ్చలవిడిగా వినియోగించి చివరికి తట్టుకోలేక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎక్కడైతే వాళ్ళను నిరోధించగలిగినారో అక్కడ భౌతికమైన దాడులకు తెగబడ్డారు. మరి మిర్యాలగూడలో కూడా అక్కడ వాస్తవానికి మేము ఆ గొడవ జరిగిన కౌన్సిలర్ సీట్ ఏదైతే ఉందో అక్కడ మిత్రపక్షంగా కలిసి వచ్చిన సిపిఎం పార్టీకి కూడా జరిగింది. అక్కడ సిపిఎం పార్టీ సీట్ అయినప్పుడు కూడా మా కార్యకర్తలు అంత ధైర్యంగా ఒక కమిట్మెంట్తో నిలబడి కాంగ్రెస్ అరాచకాన్ని ఎదుర్కొని దొంగవాట్లను ఆపే ప్రయత్నం చేస్తే ఈ దుర్మార్గమైన దాడికి పాల్పడ్డారు. దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది కాంగ్రెస్ పతనానికి సూచన తప్ప ఇంకోటి కాదు, కాంగ్రెస్ ఫ్రస్ట్రేషన్కి సూచన తప్ప ఇంకోటి కాదు. బహుశా కాంగ్రెస్ పార్టీకి ఇవే చివరి ఎన్నికలు కాబట్టి ఇక ఆ తర్వాత సాధారణ ఎన్నికల్లో హతమైపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇందులో ఏదో చేసి ఏ అక్రమాలు చేసైనా ఫలితాలను వాళ్ళ వైపు తెచ్చుకోవాలని, ప్రజల అభిప్రాయానికి విరుద్ధంగా ఫలితాలను తీసుకురావాలన్న ఒక దుర్మార్గమైన ఆలోచనతో చేసిన ప్రయత్నం ఇది. ఎన్నికలన్నీ కూడా ఒక ప్రహసనంగా మారినాయి. మొదటిసారిగా చూస్తున్నాం మనం. మరి దీన్ని ఇక ఎన్నికల సంఘాన్ని కూడా ఫిర్యాదు చేసిన ఉపయోగం ఏం లేదు. వాళ్ళు ముందే ప్రకటించేసేసినారు హడావుడిగా, ఎక్కడేం గొడవలు కాదు లేదు, అంత సజావుగా సాగినాయి అని చెప్పి. కానీ ఇచ్చిన పిటిషన్ల మీద కూడా చర్యలు లేవు ఇప్పటివరకు, ఎన్నికల ప్రారంభమైన రోజు నుంచి కూడా. ఇది పూర్తిగా కాంగ్రెస్ పతనం మొదలైందనే దానికి ఈ భౌతిక దాడులన్నీ కూడా సూచన. థ్యాంక్ యూ సార్. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV.